Praise the Lord. Good morning, all. So today I'm going to show you simple demo about our The Living Word Parallel Bible Edition, which was developed by our church, the Anti-Message Church, నర్సరావుపేట. సరే ఇప్పుడు నేను యాప్ని ఇన్స్టాల్ చేస్తున్నాను. ఓపెన్. సో ఇప్పుడు మనకి యాప్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే. సో ఓపెన్ అయిన తర్వాత మొట్టమొదటిగా మనకి ప్రకటన 17 డిస్ప్లే అయ్యేటట్టుగా నేను డిజైన్ చేశాను. ఇక్కడ మీరు చూస్తే ప్రకటన 17 ఏడవ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ యాప్ గురించి మనం ఏ విధంగా వాడుకోవాలి అనే బ్రీఫ్ డిస్క్రిప్షన్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ బుక్ ఐకాన్ ఉంది కదా, ఇది వచ్చేసి మెనూ అనమాట. అంటే మనకి ఇండెక్స్ అంటాం. ఈ మెనూ ఇండెక్స్ ఈ బుక్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు గ్రంథ పట్టిక అనేది ఓపెన్ అవుతుంది మనకి. గ్రంథ పట్టిక అంటే ఇప్పుడు పాత నిబంధన పుస్తకాలు, తర్వాత కొత్త నిబంధన పుస్తకాలు, ఇట్లా మనకి గ్రంథాలు అనేది ఓపెన్ అవటం జరుగుతుంది. సో తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఈ వచనం మనకు కనిపిస్తుంది కదా, ఈ వచనం ఏంటంటే జంప్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో ఉన్నాము, సడన్గా అప్పుడు 15వ వచనం చూడాలి. మనం చేత్తో స్క్రోల్ చేసే పని లేకుండా జస్ట్ ఈ 15 ఇచ్చి ఇక్కడ మనం ఎంటర్ కొడితే 15 ఉంటే వెళ్ళిపోయింది. 15 లేదు కాబట్టి ఇక్కడ చెప్తుంది 11 వచనాలు ఉన్నాయి ఇక్కడని. సో కాబట్టి మీరు 11 ఇచ్చినా కూడా డైరెక్ట్గా మీరు ఆ పేజ్ ఆ వచనానికి వెళ్ళిపోతారు. చూడండి 11కి వచ్చేసాం. ఓకేనా. తర్వాత ఈ సింబల్ ఉంది కదా, ఇది వచ్చేసి మీకు రెఫరెన్స్ లింక్ అనమాట. దీన్ని మనం ఇక్కడ క్రాస్ రెఫరెన్స్ లింక్ అంటాం. ఇది వచ్చేసి ఐకాన్ సెర్చ్ బార్ ఐకాను, ఇది వచ్చేసి మెనూ ఫీచర్స్ ఐకాను, ఇది వచ్చేసి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకునే దానికి గ్లోబ్ ఐకాన్ అనమాట. లాంగ్వేజ్ గ్లోబలైజేషన్ లాంగ్వేజ్ ఐకాన్. ఇది వచ్చేసి మీకు డార్క్ మోడ్ కావాలంటే డార్క్ మోడ్, వద్దనుకుంటే అది క్లిక్ చేసుకోవచ్చు. ఈ కింద ఉన్న ఐకాన్స్ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఉన్నాయి కదా, ఇది నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలనుకుంటే ఇది కొట్టొచ్చు. ఇలా 11కి వెళ్ళాలంటే ఇది కొట్టొచ్చు. లేదు మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటే ఇది ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ మీకు ప్లే బటన్ ఉంది కదా, ఈ ప్లే బటన్ ఏంటంటే మీరు స్క్రీన్ని కదిలించే పని లేకుండా దాన్ని చేసి పెట్టుకుంటే ఒక్కొక్క వచనం అనేది కొంచెం కొంచెంగా పైకి ఒక్కొక్క లైన్ నెమ్మదిగా పైకి వెళ్తూ ఉంటుంది. దీంట్లో నేను 3 స్పీడ్స్ ఇచ్చాను, 1x 2x 3x. 1xలో పెట్టుకుంటే మరీ స్లోగా వెళ్తుంది, 2xలో పెడితే కొంచెం స్పీడ్ అవుద్ది, 3xలో పెడితే ఇంకొంచెం స్పీడ్ అవుద్ది. ఇది అవసరం అనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు, లేకపోతే దీన్ని ప్లే బటన్ స్టాప్ చేయొచ్చు. సరే ఇప్పుడు మీకు ఇట్లా యాప్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కొత్తగా ఒక బిలీవర్ ఉన్నారు, వాళ్ళకి యాప్ యొక్క పూర్తి వివరణ తెలియదు, అయినా కూడా వాళ్ళు ఎట్లా ఉపయోగించుకోవచ్చు దీన్ని. సో ఫస్ట్ మొట్టమొదటిగా చేయాల్సింది వాళ్ళు తెలుగా ఇంగ్లీషా ఈ లాంగ్వేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎక్కువగా తెలుగు వాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి ఇది తెలుగు ఓన్లీ. ఆల్రెడీ నేను డిఫాల్ట్గా యాప్ ఓపెన్ అయ్యేటప్పుడే మీకు తెలుగులో ఉండేటట్టు మాత్రమే నేను సెట్ చేశాను. అంటే మీరు ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అయితే దీన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా సెట్ చేసుకోవచ్చు. తర్వాత హిందీ వాళ్ళైతే హిందీ క్లిక్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా మనం యాప్ను ఉపయోగించేటప్పుడు వాడుకోవాల్సిన ఫీచర్స్ అనమాట. హిందీ ఓన్లీ అంటే హిందీ మాత్రమే వచ్చింది. చూడండి ఇక్కడ హిందీ అంటే హిందీలోకి మారిపోయింది. అలాగే నేను ఇంగ్లీష్ ఓన్లీ కొడతాను, ఇంగ్లీష్లోకి మారిపోయింది. అదే విధంగా తెలుగు ఇంగ్లీష్, ఫస్ట్ తెలుగు వచ్చింది, కింద ఇంగ్లీష్ వస్తుంది. సరే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం ఫాంట్ సైజ్ తగ్గిస్తాను. బై డిఫాల్ట్గా 39 ఉంది, కొంచెం 33కి 28కి సెట్ చేశాను. ఇప్పుడు మనకి ఫాంట్ సైజ్ కొంచెం తగ్గింది, స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇక్కడ మిగతాది తెలుగు హిందీ, ఫస్ట్ తెలుగు తర్వాత హిందీ. ఈ విధంగా మొట్టమొదటిగా మీరు లాంగ్వేజ్ సెలక్షన్ అనేది మీకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓకే, ఇప్పుడు నేను లాంగ్వేజ్ సెట్ చేసుకున్న తెలుగుకి. ఇప్పుడు నేను ఏ విధంగా వాడుకోవాలంటే ఈ బుక్ ఐకాన్ మీద క్లిక్ చేసి నాకు కావాల్సిన బుక్
ఈ ముఖ్యమైన సజెస్టెడ్ దీంట్లో సెలెక్ట్ చేసుకునే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఈ పాత నిబంధన చూడాలనుకుంటే ఇక్కడ పాత నిబంధన మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఆదికాండం వీటిని స్క్రోల్ చేసుకోవచ్చు. నిర్గమాకాండం, ద్వితీయోపదేశకాండం, న్యాయాధిపతులు, సమూయేలు, రాజులు. ఈ విధంగా మీరు చదువుకోవటానికి మీకు వీలుగా అన్ని గ్రంథాలని పొందుపరిచామన్నమాట. ఓకే. అదేవిధంగా కొత్త నిబంధన టచ్ చేస్తే మీకు కొత్త నిబంధనకు సంబంధించిన పేర్లు కనిపిస్తాయి. ఓకేనా? సరే, ఇక్కడ నేను ప్రకటన గ్రంథం సెలెక్ట్ చేసుకున్నాను. ఆల్రెడీ ఏ అధ్యాయంలో ఉన్నాం అనేది రెడ్ కలర్లో ఉంది. మీకు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 10 ప్రకటన 17 ఈ విధంగా మీరు ఎప్పుడైతే వచనాల మీద క్లిక్ చేస్తారో డైరెక్ట్గా ఆ బుక్లోకి వెళ్ళిపోతారు. అదే చూడండి, ఇక్కడికి వచ్చేసాం మనం. అంటే ఈ మెనూని వాడుకునే విధానం ఇదనమాట. ఇప్పుడు మెనూ ఎలా వాడుకోవాలో చూసాము. ఇప్పుడు ఈ బుక్ చదివేటప్పుడు మనకి ఏ విధంగా ఫీచర్స్ ఉపయోగపడతాయి అనేది చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా. ఇప్పుడు నేను ఇది చదివాను అనుకుందా. ఎగ్జాంపుల్, 7వ దూత పలుకు దినములలో అతడు బోరవోదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మము సమాప్తమగనని చెప్పాను. ఇది చదివాను. చదివిన తర్వాత నేనేం చేయాలి, ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోవాలి. అంటే అది చదివినట్లు లెక్క. సో అది చదివినట్టు కింద మనకి ఒక టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ షేరింగ్, ఇక్కడ మనం వాట్సాప్ షేరింగ్ ఇతరుల కోసం ఈ షేరింగ్ ఆప్షన్ వాడుకోవచ్చు. తర్వాత ఇది బుక్ మార్క్, అది షార్ట్ కట్ అనమాట. మనం వెంటనే బుక్ మార్క్స్లోకి వెళ్ళిపోయింది అది. అదేవిధంగా మీరు కలర్ హైలైట్ చేసుకోవచ్చు. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ దీనికి సెట్ చేసుకోవచ్చు. ఇది నోట్స్ అనమాట. నోట్స్ అంటే మనం ఇది ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే ఇక్కడ మనం నోట్స్ దానికి సంబంధించిన టైప్ ఏదైనా చేసుకోవచ్చు. నా నోట్స్, మై నోట్స్లో మీరు ఇక్కడ ఏదైనా చెప్పాలనుకుంటే రెఫరెన్స్ల కింద రాసుకోవటం, ఏదో ఒక సంథింగ్ నోట్స్ అనేది మీకు సేవ్ అవుతుంది. దీంట్లో ఇది ఆన్లైన్కి అప్డేట్ అవటం కానీ అది ఏమి ఉండదు. జస్ట్ ఈ యాప్లో మాత్రమే సేవ్ అవుతుంది. ఇది ఎటువంటి డేటాని గూగుల్ ప్లే స్టోర్కి కానీ నాకు కానీ పంపించదు. ఓకే. తర్వాత ఈ విధంగా మీరు చాప్టర్ మొత్తాన్ని కంప్లీట్ చేశారనుకుందాం. అంతా చదివేశాం. చదివిన తర్వాత ఇక్కడ అధ్యాయం మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు గ్రీన్ బటన్ కంప్లీట్ అవుద్ది. అధ్యాయం ముగిసిందనే కంప్లీట్ స్టేటస్ చూపించిద్ది. దీన్ని మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ ప్రోగ్రెస్ ప్లాన్ అని ఉంది కదా. ఈ ప్రోగ్రెస్ ప్లాన్లో మీకు ఒక అధ్యాయం కంప్లీట్ అయినట్టుగా చూపించిద్ది. ఇక్కడ టోటల్ చాప్టర్స్ రీడ్, మీరు ఈరోజు ఎన్ని చదివారు, ఒక అధ్యాయం అయిపోయింది. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1189 అధ్యాయాలు ఉన్నాయి. ఈ విధంగా మీకు ఒక ప్రోగ్రెస్ కార్డు కూడా యాప్లోనే క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు 3 నెలల్లో బైబిల్ పూర్తి చేయాలనుకున్న వాళ్ళకి డైలీ 14 చాప్టర్లు కాడికి చదవాలని ఇచ్చాము. అదేవిధంగా 6 మంత్స్లో పూర్తి చేయాలనుకునే వాళ్ళకి 7 చాప్టర్ల కాడికి డైలీ చదవాలి. అదేవిధంగా ఒక 1 ఇయర్ గోల్ పెట్టుకుంటారు కొంతమంది. సో 1 ఇయర్లో బైబిల్ చదవాలనుకున్న వాళ్ళకి డైలీ 4 అధ్యాయాలు పూర్తి చేయాలి. ఈ విధంగా ఈ ప్రోగ్రెస్ కార్డ్ని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో తర్వాత ఈ ప్రేయర్ రిక్వెస్ట్, ఇది జస్ట్ ఇది సంఘం కోసం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక రోజు అట్లీస్ట్ వాడుకునేటప్పుడు ఒక ప్రార్థన చేయాలనేది ఒక రిక్వెస్ట్ కింద మాత్రమే ఇది ఇచ్చాము. ఇది ఆర్డర్ కాదు. జస్ట్ ఇట్స్ ఏ సింపుల్ థాట్ బిహైండ్ దిస్ వీ నీడ్ యువర్ ప్రేయర్. ఓకే, ఇది కంప్లీటెడ్. తర్వాత సైజ్ అనేది మీరు ప్లస్ మైనస్ ఫాంట్ సైజ్ని మనం ఇక్కడ ప్లస్ మైనస్ పెట్టి పెంచుకోవచ్చు. లేదు మీరు 2 ఫింగర్స్తో స్క్రీన్ మీద టచ్ స్క్రీన్ మీద 2 ఫింగర్స్తో ఇలా ఎలాబరేట్ చేస్తే మనకి ఇట్లా పించ్ టు జూమ్ అంటాం కదా, అట్లా నొక్కినప్పుడు జూమ్ అవుద్ది. మళ్ళీ అదే కొంచెం డ్రాగ్ చేసినప్పుడు జూమ్ అవుట్ అయింది. మనకి పెద్దవి కావాలన్నా చిన్నవి కావాలన్నా స్క్రీన్ మీద చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడే మీరు ఫిక్స్డ్గా కొంత ఫాంట్ సైజ్ ముందుగానే పెట్టుకోవచ్చు. ఇది అక్షరాల మందంగా అంటే బోల్డ్, ఇది వద్దనుకుంటే ఇది ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు మీకు లెటర్ అనేది కొంచెం షార్ప్గా ఉంటుంది, బోల్డ్ అనేది తగ్గిద్ది. తర్వాత వరుసగా చదివే విధానం అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రతి వచనానికి మీకు ఒక బోర్డరు
ప్లస్ ప్రకటన గ్రంథం 10:9, 10:8 అట్లా ప్రతి దాంట్లో ఒక కార్డ్ ఉంది. ఇది మీకు వద్దనుకుంటే ఏం చేయాలంటే ఈ సెట్టింగ్స్ బటన్కి వెళ్ళి వరుసగా కంటిన్యూస్ రీడింగ్ అని పెట్టాలి. కంటిన్యూస్ రీడింగ్ అంటే ఆ హెడ్డింగ్స్ అన్నీ పోతాయి. హెడ్డింగ్స్ పోయి జస్ట్ చిన్న ఒక లైన్ వచ్చింది అనమాట మధ్యలో. 10వ అధ్యాయానికి 10వ వచనానికి 11వ వచనానికి మధ్యలో చిన్న గీత వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు ఆప్షన్స్ మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు ఎక్కువ ఫోకస్ అంతా కూడా టెక్స్ట్ మీద ఉండిద్ది. నెక్స్ట్ చదువుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా చూద్దాం ఆప్షన్స్లో ఇంకేమున్నాయి. స్క్రీన్ ఆన్లో ఉంచు. బైబిల్ చదివేంతసేపు మీకు స్క్రీన్ ఆఫ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇది ఆన్ చేసుకోవచ్చు. నేనైతే బైబిల్ చదివేటప్పుడు కంపల్సరీగా దీన్ని ఆన్ చేసి పెట్టుంచుతాను. ఇంకోటి క్రాస్ రెఫరెన్సెస్. ఇది ఎక్కువగా విశ్వాసుల కంటే కూడా పాస్టర్స్కి బాగా ఉపయోగపడిద్ది. ఈ క్రాస్ రెఫరెన్స్ కనుక ఆన్ చేసి పెట్టుకుంటే మనకి ఇక్కడ ప్రతి వచనం కింద ఇది ఎక్కడెక్కడ రిపీట్ అవుతుందో సిమిలర్ వర్డ్స్ కానీ ఒకే కాన్సెప్ట్తో కానీ మనకు ఉన్నప్పుడు ఈ క్రాస్ రెఫరెన్స్లు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశకాండం 29:29 అంటే దీనికి సంబంధించిన పదం కానీ దాని కాన్సెప్ట్ కానీ దీంట్లో ఉందని అర్థం. అప్పుడు దీని మీద మీరు క్లిక్ చేసినప్పుడు మీరు వెంటనే ఆ ద్వితీయోపదేశకాండానికి సంబంధించినటువంటి ఈ వచనాన్ని ఇక్కడే మీరు చదువుకోవచ్చు. అంటే మీరు మళ్ళీ ద్వితీయోపదేశకాండం 29:29 ఓపెన్ చేసి చూసుకునే పని లేదు. ఇక్కడే మీకు ఆ వచనం పూర్తిగా మనకు కనపడిద్ది. సో దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు మినిమైజ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా క్రాస్ రెఫరెన్సెస్ని అందరికీ అందుబాటులో, ఇది అన్ని లాంగ్వేజ్ల్లో కూడా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. మనం ఇప్పుడు తెలుగులో చూస్తున్నాం కాబట్టి అన్నీ కూడా తెలుగులో వస్తున్నాయి. అదే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఇంగ్లీష్లోకి మారిపోతాయి. హిందీ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ హిందీలోకి మారిపోతాయి. ప్యారలల్ వచ్చినప్పుడు ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ హిందీ సెలెక్ట్ చేశాను, మొత్తం హిందీలోకి మారిపోయింది. అట్లా కాకుండా ప్యారలల్ వర్షన్ తెలుగు ఇంగ్లీష్ పెట్టుకుంటే మన మొదటి యొక్క ప్రిఫరెన్స్ తెలుగు కాబట్టి రెఫరెన్స్లు కూడా మనకి తెలుగులోనే కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం డిస్ప్లే చేయటం జరిగింది. తర్వాత ఇంకా ఆప్షన్స్లో ఈ ప్రోగ్రెస్ ప్లాన్ చూసాము. బుక్ మార్క్స్ ఆల్రెడీ మనం ఒక బుక్ మార్క్ చేసుకుంటే ఆ గ్రంథంలో సంబంధించిన ఇక్కడ యాడ్ అవుతాయి. ఇంకా నోట్స్ కూడా అంతే. ఇక్కడ మీరు నోట్స్ రాస్తే ఆటోమేటిక్గా యాడ్ అవుద్ది. ఇక్కడ వాట్సాప్ యాప్ గైడ్ వచ్చేసి మీరు యాప్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఎలా వాడాలి, భాష ఎలా మార్చుకోవాలి, లాంగ్వేజ్ గ్లోబ్ ఐకాన్ మీద చెక్ చేసుకోవాలి. తర్వాత నావిగేషన్ బుక్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే బుక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత వచనం చదివినట్లు మార్క్ పెట్టుకోవటం, బుక్ మార్క్ పెట్టుకోవటం, రంగులతో హైలైట్ చేసుకోవటం, మీ యొక్క నోట్స్ రాసుకోవటం, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన టూల్స్. క్రాస్ రెఫరెన్స్ వచ్చేసి ఆ ఐకాన్ మీద నొక్కితే ఒకసారి మీరు దానికి సంబంధించిన వచనాలు కనిపిస్తాయి. వద్దనుకుంటే మళ్ళీ ఇంకోసారి నొక్కితే కనిపించు, అంతే. ఆటో స్క్రోల్ ప్లే బటన్ క్లిక్ చేస్తే మీకు ఆటో స్క్రోల్. ఈ విధంగా మీకు ఇక్కడే నేను యూజర్ గైడ్ కూడా ఇచ్చాను అనమాట. తర్వాత అబౌట్ యాప్, ఈ యాప్ గురించిన యొక్క సమాచారం. యాప్ ది లివింగ్ వర్డ్ లెక్సికన్ ఎడిషన్. సో ఇది కేవలం విశ్వాసుల కోసం, వాళ్ళు దినదినాభివృద్ధిలో భాగంగా దేవుని వాక్యాన్ని మరింతగా దగ్గర నుండి చదువుకోవాలనే ఉద్దేశంతో తయారు చేసాము. ఇది మీ దగ్గర నుంచి డబ్బులు ఆశించడం కానీ ఏది లేదు, యాడ్స్ కూడా రావు, దీంట్లో అమౌంట్ కూడా పెట్టే పని లేదు, జస్ట్ ఇన్స్టాల్ చేసుకోవటం వాడుకోవటం వరకే మీ పని. సో దీంట్లో టెక్స్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా నీట్గా కనపడే విధంగా చేసాము. సో ఇక్కడ డెవలపర్ అండ్ ఆర్కిటెక్ట్లో నా పేరు ఇచ్చాను, ఇక్కడ విలియం పాల్. ఇట్ ఈస్ స్మాల్ సర్వీస్ ఫర్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. ఇక్కడ వచ్చేసి మా యొక్క సంఘ కాపురి వివరాలు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం, పాస్టర్ పి అబ్రహాం గారు, మరి మా యొక్క నర్సరాపేట అడ్రస్. తర్వాత సెట్టింగ్స్లో ఇంకా లాస్ట్ ఆప్షన్స్ కాంటాక్ట్ అజ్లో, ఇది మీరు విలువైన ఫీడ్బ్యాక్, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా, స్పేస్లైనా, ఒత్తులైనా, పొల్లులైనా, బైబిల్లో ఎక్కడ తప్పు అనిపించినా కూడా మీరు వెంటనే ఈ యొక్క మెయిల్ ఐడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ లైన్లో ఏ వచనంలో ఎక్కడ తప్పు ఉందో చెప్పకపోయినా పర్లా, జస్ట్
పలానా అధ్యాయం పలానా వచనంలో మిస్టేక్స్ ఉన్నాయి బ్రదర్ అని మీరు గనక పింగ్ చేస్తే ఖచ్చితంగా ఆ లైన్ నేను చదివి మళ్ళీ దాంట్లో ఏదైనా తప్పు ఉంటే సరిచేసి మీరు నాకు మెసేజ్ పెట్టిన 1 మంత్‌లో ఇది మళ్ళీ అప్డేట్ చేస్తాను ప్లే స్టోర్‌లో. ఇది నా నుంచి ఇచ్చే ముఖ్యమైన కమిట్మెంట్ అండి ఇది. స్పేస్ ఎస్ అయినా ఏదైనా సరే యూ ఫీల్ ఫ్రీ టు మీ. మీరు కంపల్సరీగా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటే మెయిల్‌లో పెట్టండి. ఖచ్చితంగా దాన్ని మేము అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ప్రైవసీ పాలసీ. ఈ ప్రైవసీ పాలసీ ఏంటంటే దీంట్లో మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గానీ, మీ స్టోరేజ్ వాల్యూస్ కానీ, థర్డ్ పార్టీ సర్వీసెస్ కానీ ఏమీ ఉండవు. డైరెక్ట్‌గా యాప్ ఎటువంటి మీ డేటాని సేకరించకుండా మీకు మొబైల్‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. ఇది మా సైడ్ నుంచి 100% గ్యారంటీ. సో, దిస్ ఈజ్ అబౌట్ ప్రైవసీ పాలసీ. ఓకే. యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ telugubrideIndia@gmail.com. సో, ఇది మన యొక్క ది లివింగ్ వర్డ్ లెక్సికన్ బైబుల్ ప్యారలల్ యాప్ గురించి ఒక బ్రీఫ్ వివరణ. సో, మరొకసారి యేసుక్రీస్తు నామములో క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకు నేను మరొకసారి నా యొక్క శుభములు తెలియజేసి చెప్తున్నాను. ఈ యొక్క యాప్‌ని మీ యొక్క డైలీ లైఫ్‌లో దేవునితో మరి ఎక్కువగా దగ్గరగా గడిపేదానికి దీన్ని మీ యొక్క డైలీ లైఫ్‌లో వాడుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ చిన్న ప్రయత్నానికి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో నన్ను గుర్తు చేసుకోనండి. మా సంఘం గురించి గుర్తు చేసుకోనండి. ఇంకా మీకేదన్నా సజెషన్స్ కానీ, ఫీడ్‌బ్యాక్ కానీ ఏదన్నా చెప్పాలనుకున్నా కూడా మీరు ఆ మెయిల్ ద్వారా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా దానికి సంబంధించిన అప్డేట్‌ని మేము వితిన్ 1 మంత్‌లో మీకు తెలియజేస్తాము. సో, కాబట్టి ఈ యొక్క యాప్ మీ యొక్క అనుదినంలో ఒక భాగంగా కావాలని యేసుక్రీస్తు నామములో నేను మరొకసారి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. సో, సైనింగ్ ఆఫ్ విలియం పాల్.